ఓం సాయిరామ్. మీరు షిరిడి వెళుతున్నట్టయితే షిరిడి సంస్థాన్ నుంచి రూమ్స్ అవైలబిలిటీలో ఉంటాయండి. ఇక్కడ మీకు చూపిస్తున్నది దాంట్లో ఒక రూమ్స్ అన్నమాట. ధారావతి భక్తి నివాస్ అనేసి ఇది షిరిడి సంస్థాన్ వాళ్ళు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు భక్తుల కోసం. మీరు షిరిడి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే తప్పకుండా మీరు 1 month ముందు రూమ్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ 2 daysకి రూమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్క ఐడి క్రియేట్ చేసుకుంటే మీరు ఒకటేసారి 2 రూములు 2 రోజులకి బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ 2 అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. ఏసీ రూమ్స్ 900 రూపీస్, నాన్ ఏసీ రూమ్స్ 500 రూపీస్ అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నది రిసెప్షన్ కౌంటర్ అనమాట. మీరు వన్స్ రూమ్ బుక్ చేసుకున్నాక ఆన్లైన్ది ఇక్కడ వచ్చి మీ యొక్క ప్రింటెడ్ కాపీ ఇచ్చినట్లయితే వాళ్ళు రూమ్స్ అలాట్ చేస్తారనమాట. తప్పకుండా హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటే మాత్రమే రూమ్స్ అలాట్ చేస్తారు. సింగిల్ పర్సన్కి రూమ్ అలాట్ చేయరు. మేము ఏసీ రూమ్ తీసుకున్నాము. ఏసీ రూమ్స్ మీకు 4th floorలో మాత్రమే ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్నది 4th floor. ఈ యొక్క రూమ్స్ది టాప్ వ్యూ నుంచి ఈ విధంగా కనపడుతుందన్నమాట. రూమ్స్ మాత్రం చాలా బాగున్నాయండి. మీరు 4-5 వెళ్ళినా కూడా ఒక్క రూమ్ అయితే చాలా సఫిషియెంట్గా ఉంటుంది. ఒక్కొక్క రూమ్లో 3 beds ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఒకటి డబుల్ బెడ్, ఒకటి సింగిల్ బెడ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగానే ఉంటుంది. అండ్ మనకి ప్రతి రూమ్ యొక్క అవుట్ సైడ్ ఒక బాల్కనీ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి రూమ్లో మీరు ఏసీ రూమ్ తీసుకున్నట్టయితే ఏసీ ఫిట్ చేసి ఉంటుంది అండ్ టీవీ కూడా ఉంటుంది. బాల్కనీ అవుటర్ లుక్ ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఈ ధారావతి భక్తి నివాస్ బయట మనకు పార్క్ కూడా ఉంది. చిన్నపిల్లలు ఉంటే బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు రూమ్ చూస్తున్నారు కదా. అండ్ రూమ్స్ మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేయడం జరిగింది. బాత్రూమ్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు వీళ్ళు. మీరు ఇక్కడ వ్యూ చూడవచ్చు ఒకసారి. తప్పకుండా మీరు షిరిడి వెళ్ళేటట్టుంటే హోటల్స్లో ఉండి మోసపోకండి. ప్రైవేట్ రూమ్స్ తీసుకొని మీరు మోసపోవాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.